హాయ్ ఫ్రెండ్స్, లోకేష్ కనకరాజు నిర్మించిన ఫైట్ క్లబ్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమాలో విజయ్ కుమార్ హీరోగా నటించాడు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సెల్వా అనే ఒక కుర్రాడు ఫుట్బాల్ ఛాంపియన్ అవుదాం అనుకుంటాడు. కానీ అతనికి ఫుట్బాల్ నేర్చుకోవడానికి డబ్బులు ఉండవు. అయితే అదే ఏరియాలో నార్త్ చెన్నైలో ఉంటున్న బెంజమిన్ అతనికి సాయం చేయాలనుకుంటాడు. కానీ బెంజమిన్ తమ్ముడు జోసెఫ్ అతన్ని చంపేసి రాజకీయ నాయకులుగా ఆ ఏరియాని శాసించాలనుకుంటారు. అయితే ఫుట్బాల్ ఛాంపియన్ అవ్వాలనుకున్న సెల్వా ఫుట్బాల్ ఛాంపియన్ అయ్యాడా లేదా చిల్లర రౌడీగా మారిపోయాడా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. డైరెక్టర్ అబ్బాస్ ఆర్ రహ్మత్ సినిమాని ఫస్ట్ హాఫ్లో పర్వాలేదు అనిపించేలా తీసిన సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకా నీరసంగా అనిపిస్తుంది. నానా గజిబిజి చేసి ఇష్టం వచ్చినట్లు ఫైట్లు పెట్టి చిరాకు తెప్పిస్తాడు. సెకండ్ హాఫ్లో కూడా ఫైట్స్ వస్తాయి, అవి అంత గొప్పగా అనిపించవు. తల్లుమాల టైప్లో ఒక్కొక్క ఫైటు ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది అన్న ఫీలింగ్తో థియేటర్లోకి వెళ్ళిన వాళ్ళందరికీ నిరాశ వస్తుంది. ఎందుకంటే ఫైట్ క్లబ్ అని పేరు పెట్టినా ఎక్కడా క్లబ్ కనపడదు, ఉన్న ఫైట్లు కూడా కొత్తగా ఉండవు, బోర్ కొట్టిస్తాయి. విజయ్ కుమార్ పర్వాలేదు అనిపించేలా నటించాడు, కానీ అతను గొప్పగా అయితే చేయలేదు. ఆ పాత్రకి తగ్గట్టు అర్రే ఈడేరా హీరో అద్భుతంగా చేశాడు అన్నట్టు ఎక్కడా నటించలేదు. హీరోయిన్ ఉంటుంది, తెల్లటి పౌడర్ వేసుకొని వచ్చినట్లు తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది, కానీ యాక్టింగ్ సున్నా. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, కానీ పాటలు అక్కడక్కడ వచ్చి బోర్ కొట్టిస్తాయి. సినిమాలో కథ ఏమంత కొత్తగా ఉండదు, వాడా చెన్నై మద్రాస్ టైపుల్లో ఉంటుంది. పోనీ స్క్రీన్ ప్లే ఏదన్నా సరికొత్తగా సాగిందంటే అది కూడా లేదు. టైం పాస్ చేసుకోవాలనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?